ఒత్తిడి తీవ్రమైతే మనసు మీద, శరీరం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అనారోగ్యం కలిగిస్తుంది. అది మరీ ఎక్కువగా తీవ్రమైతే ఒక గుండెల్లో ఏదో రాయి పెట్టినట్టు, ఒక వస్తువేదో పెట్టినట్టు, ఒక తీవ్రమైనటువంటి తుఫానేదో రేగుతున్నట్టు, అది భరించలేని, దాని క్షణం ఉపేక్షించలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం మరీ తీవ్రమైతే. గుండెల్లో ఏదో బరువు పెట్టినట్టుగా ఉండడం. ఇంకా ఆ బరువుని మోయలేని పరిస్థితొస్తుంది. ఆ ఒత్తిడి తీవ్రమై ఆ బరువుని గుండెల్లో ఏదో దించేసినట్టు వ ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి భరించలేని పరిస్థితొస్తుంది. అది తీవ్రమైనటువంటి ఒత్తిడికి నిదర్శనంగా చెప్పాలి మనం. అంచేత ఒత్తిడి ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. ఎంతటి ఒత్తిడి అయినా ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి మార్గాలున్నాయి. అయితే ఒత్తిడికి సంబంధించి మనం అంటే ఇవాళ మన చేతిలో వర్తమానం పట్ల మనం జాగరూకతగా ఉన్నట్లయితే భవిష్యత్తులో మనకంత ఒత్తిడి కలిగే అవకాశం లేదు. అంటే వర్తమానంలో మనం చేసే పనులే భవిష్యత్తులో మనకి ఒత్తిడి రూపంలో అవి రూపాంతరం చెంది మనల్ని అయోమయానికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఒక భయంకరమైనటువంటి ఒక భయానక స్థితికి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఒత్తిడి భవిష్యత్తులో కలిగించవచ్చు అనే పనులు మనం చేపట్టకుండా ఉండాలి. ఇంచేతంటే ఆ స్థితి అది కోరరానిది. ఇంచేత ఒత్తిడి కలిగించే పనులను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపట్టకూడదు. అది భవిష్యత్తులో మనకిది ఒత్తిడి కలిగిస్తున్నట్లయితే దాన్ని పక్కన పెట్టేయాలి. అది ఎంతటి లాభం కలిగించడి, ఎంతటి ప్రయోజనం కలిగించని. అంటే రేపు మనకి ఒత్తిడి కలిగించొచ్చు అని అనుమానం వస్తే ఆ పనిని పక్కన పెట్టేయవలసిందే. సరే చూద్దాంలే, ఎదుర్కొందాంలే. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కదా! ఇటువంటి ఎక్స్‌క్యూజులు తీసుకొని చేసినట్లయితే అది రేపటి సంగతి మనం చెప్పలేం. అదే తీవ్రమైన పరిస్థితికి రావచ్చు. తీవ్రమైన ఒత్తిడిని క్రియేట్ చేయొచ్చు. అంచేత అటువంటి ఒత్తిడి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైనటువంటి స్థాయికి అది చేరడం అనేది వ్యక్తికి అంత మంచిది కాదు. మిగిలిన అన్ని వ్యవస్థలు మింగేసేయగలదు ఒత్తిడి. ఆలోచనని, తెలివితేటల్ని, వ్యక్తిగతమైనటువంటి బలాల్ని అన్నీ మొత్తం సర్వాన్ని గూడా తనలో కృష్ణబిలం అంటారు. అలాగే తనలో ఇమిడ్ చేసుకొని తను మాత్రమే మనిషి మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. అంటే అది అపకారమైనటువంటి పెత్తనం. దాని జోలికి మనం అంత తీవ్ర స్థాయికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఈరోజే ఇప్పుడే ఇహ నుంచి భవిష్యత్తులో ఒత్తిడి కలిగించే పనులను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపట్టకూడదు. ఆలోచనని ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా దాన్ని నెట్టేయాలి. ఎందుకంటే ఒత్తిడి చాలా తీవ్రమైన స్థితిలో మనకి జీవితానికి కూడా అపకారం చేసే అవకాశం ఉంది. ఆ స్థితికి వెళ్ళనివ్వకుండా మనం ముందు జాగ్రత్తగా దానికి సంబంధించిన పనులేవి కూడా చేపట్టడానికి వీలే లేదు. ముఖ్యంగా మంచి పనులకు సంబంధించి మనకి ఇబ్బంది ఉండదు. అంటే మరీ తీవ్రమైన మంచి పనైతే అది ఇబ్బంది కలిగించొచ్చు. ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు. ఎవరికైనా మన స్థాయికి మించి ఏదైనా చేస్తామని అన్నప్పుడు మన సామర్థ్యాన్ని మించి అటు ఆర్థిక సామర్థ్యం కావచ్చు, వ్యక్తిగత సామర్థ్యం కావచ్చు, దాన్ని మించి మనం ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. మన సామర్థ్యానికి మించి ఎప్పుడైతే మాట ఇస్తామో దాని నుంచి మనకి తర్వాత భవిష్యత్తులో అప్పటికప్పుడు మాట ఇచ్చినా కూడా తర్వాత భవిష్యత్తులో అది చేయలేని పరిస్థితి వస్తే ఒత్తిడి క్రియేట్ అవుతుంది. అవతల వ్యక్తి నుంచి మనం ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. మనకి మనలోంచే ఒత్తిడి పుట్టే అవకాశం ఉంది. కాబట్టి సామర్థ్యాన్ని అంచనా వేసుకొని కూడా మనము ఎవరికైనా మాట ఇవ్వాల్సి ఉంటుంది. మన పట్ల మనం కూడా ఏమన్నా చేద్దామనుకున్నా కూడా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముందుగా మనకి వ్యక్తిగతమైనటువంటి అవగాహన ఉండాలి. మన గురించి మనకు తెలిసుండాలి. మనమేమిటో మనకు తెలిసుండాలి. మన సామర్థ్యాలు తెలిసుండాలి. వాటి ప్రకారం మనం ఇతరులతో ఇంటరాక్షన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, అనాలోచితంగా మాట ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.
తర్వాత ఏదైనా పనులు వచ్చినప్పుడు వాయిదా ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకున్నట్లయితే ఒత్తిడి ఉండదు. వాయిదా అనే పద్ధతి ఒత్తిడికి మూల కారణం అవుతుంది. ఒక పని ఇవాళ తొందర లేదు కదా అని, అది చేయాల్సిన అవసరం ఉన్నా కూడా తొందర లేదు కదా అని వాయిదా వేస్తే ముంచుకొచ్చేది తొందర పెట్టొచ్చు. అప్పుడు మళ్ళీ ఒత్తిడి క్రియేట్ కావచ్చు. అప్పుడు సమయంలో ఆహ్, ఆ దాన్ని పరిష్కరించుకోదగ్గ మనుషులు దొరక్కపోవచ్చు, వనరులు దొరక్కపోవచ్చు. వనరులు ఉన్న దశలో తక్కువ స్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యకి వనరులు లేని పరిస్థితి రావచ్చు. అప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంచేత అటువంటి వాయిదా పద్ధతి వేయకుండా ఉన్నట్లయితే మనకి భవిష్యత్తులో ఒత్తిడి వచ్చే అవకాశం లేదు. అలాగే చెడు పనులు ఏవైతే మనకి చెడు అనుకున్నవి, మంచి చెడు అందరికీ తెలుస్తాయి. ఇది చెడ్డ పని అని గ్రహిస్తుంది మనసు, చెబుతుంది. కానీ వినని పరిస్థితి ఉంటే మాత్రం అది భవిష్యత్తులో తప్పనిసరిగా ఒత్తిడి కలగజేస్తుంది. అటువంటి భవిష్యత్తులో ఒత్తిడి కలిగించే పనులని మనం ఈరోజే వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెడు పనులు ఏవైతే ఉంటాయో వాటిని. ఆ భవిష్యత్తులో భయాన్ని కలిగించే పనులు, భవిష్యత్తులో మనం పరిష్కరించుకోలేని పరిస్థితులు వస్తాయని అనుమానం వచ్చిన పనులు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏదైనా ఒత్తిడి విషం లాంటిది చెప్పాలంటే అది ఒత్తిడి తక్కువ స్థాయి నుంచి కూడా తీవ్ర స్థాయిలో కూడా తక్కువ స్థాయి అపకారం చేస్తే తీవ్ర స్థాయిలో పెద్ద అపకారం చేసే అవకాశం, జీవితాన్ని మింగేసే అవకాశం, జీవిత ఆనందాన్ని సంతోషాన్ని మింగేసే అవకాశం. లేదా ఒత్తిడి అనేది తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకునే మనం పనులు చేపడుతూ ఉండాలి, ఆలోచనలు ఆచరిస్తూ ఉండాలి. చెడు పని చేయమని మనసు ప్రోత్సహించినా మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చెడు మాట్లాడమని చెప్పినా మాట్లాడకూడదు, వినకూడదు కూడా. అలా మనం ఉండగలిగితే భవిష్యత్తులో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండదు. ఇంకా చెప్పాలంటే మనం జ్ఞానానికి సంబంధించి, ఎందుకంటే ఒత్తిడికి కొంత అవగాహన లోపం కారణం కావచ్చు, కొంత అజ్ఞానం కారణం కావచ్చు, తెలియని విషయమే ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని కూడా పెంచుకునే పని మనం చేసుకున్నట్లయితే ఒత్తిడి వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా పని మన అవగాహన లేకపోతే ఒత్తిడి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి అంటే ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది నాకు సంబంధం లేదు, ఈ విషయంతో నాకు సంబంధం ఏమిటి అని అనుకోకుండా అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రాముఖ్యతనివ్వాలి. మెదడుకి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఇస్తూ ఉండాలి. అది నిరంతరమైనటువంటి ప్రక్రియగా ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం ఉందో అది ఒత్తిడికి విరుగుడు లాంటిది. ఒత్తిడి చాలా వరకు 50% పైబడి ఇంకా అంతకు పైబడి కూడా అవగాహన లోపం వల్ల, అజ్ఞానం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జ్ఞానాన్ని మెదడుకి అందజేసినట్లయితే అది ఆ సమయంలో ఈ జ్ఞానము విరుగుడుగా పనిచేసి ఆ ఒత్తిడి నుంచి మనం బయటపడేసే అవకాశం ఉంటుంది. లేదా జ్ఞానం పెంచుకునే పుస్తకాలు చదువుతుండాలి, కథలు చదువుతూ ఉండాలి, చరిత్ర, సైన్స్‌కి సంబంధించిన సత్యాలు ఇటువంటివి చదువుతూ ఉన్నట్లయితే మనసు జ్ఞానపరంగా ఎదుగుతూ ఉన్నట్లయితే ఆ సమయంలో ఒత్తిడి ఏదైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి అవగాహన ద్వారా ఆ ఒత్తిడిని మనం పోగొట్టుకోవచ్చు. అలాగే స్నేహ సంబంధాలు మంచివి, కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంచేతంటే భద్రత కలిగించే పనులు మనం చేసుకుంటూ ఉన్నట్లయితే మానసికంగా ఎప్పుడైతే భద్రతతో ఉంటామో ఇది కూడా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడేటువంటిది. మానసికమైనటువంటి భద్రత మనం ఎప్పుడైతే కోల్పోతామో, అభద్రతకు గురవుతామో అప్పుడు ఒత్తిడి మరింత తీవ్ర ప్రభావం కలిగించే అవకాశం ఉంటుంది. 10 మందితో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, స్నేహ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఒత్తిడిని ఎదుర్కోగల స్థాయిలో ఉంటాడు. ఏదైనా అనుకోకుండా ఒత్తిడి కలిగినా కూడా ఒక ధైర్యం మనసులో ఉంటుంది, ఒక భద్రత మనసులో ఉంటుంది. అంచేత మంచి స్నేహ సంబంధాలు, మంచి కుటుంబ సంబంధాలు ఇవి కలిగి ఉన్నట్లయితే ఒత్తిడి మనల్ని ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పాం, స్నేహ సంబంధాలు పెంచుకోవాలని చెప్పాం. అలాగే మనం ఇతరులతో సమానంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ తక్కువలు అనేది మన మనసుకి సంబంధించినటువంటి మానసిక సమస్య అవుతుంది. కాబట్టి
ఎదుటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా మనం సమానంగా చూసే దృష్టిని మనం కలిగి ఉండాలి. అలా చూసినట్లయితే మనం ఎవరికీ శత్రువులుగా మారం. అందరికీ మిత్రులుగానే ఉంటాం. అందరికీ కావలసిన వాళ్ళుగానే ఉంటాం. తద్వారా మానసికమైనటువంటి భద్రత ఉంటుంది. నలుగురితో మంచి సంబంధాలు ఎప్పుడైతే ఉంటాయో, మనం నలుగురిని సమానంగా చూడగలిగితే, మనకందరూ ఒకటే అని మన భావం కలిగితే, తప్పనిసరిగా దాని నుంచి మనం ప్రయోజనం పొందగలుగుతాం. అలాగే ఇతరులకి సహాయం చేయొచ్చు. వాళ్ళ కష్టాల్లో. దానికి ముందుండాలి. ఆ సహాయం ద్వారా వాళ్ళ నుంచి మనకి తర్వాత సహాయం వచ్చే అవకాశం ఒకటుంది. తర్వాత సహాయం ద్వారా మనకి జ్ఞానం కలిగే అవకాశం ఉంది. జ్ఞానానికి కూడా అవకాశం ఉందక్కడ. వాళ్ళ పనుల్లో మనం సహాయం చేయడం ద్వారా, సహకారం అందించడం ద్వారా, ఆ పనులకి సంబంధించిన జ్ఞానం మన మెదడుకి తెలిసి, మనకేదైనా అటువంటి సమస్య వచ్చినప్పుడు, ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు, అది అనుభవంలోకి వస్తుంది కాబట్టి, జ్ఞానం ఉంటుంది కాబట్టి, మనం సులువుగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఇతరులతో మనం సమంగా వ్యవహరిస్తామో, అందరినీ సమానంగా చూడగలుగుతామో, అది మంచి నాయకత్వ లక్షణం కాబట్టి, మనం నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంది. మన చుట్టూ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఒక ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంటుంది. మన ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మన ఆత్మవిశ్వాసం వృద్ధి పొందుతుంది. ఆత్మగౌరవం వృద్ధి పొందుతుంది. మనకెవరు శత్రువులు ఉండరు. అందరూ మనని కోరుకుంటూ ఉంటారన్న భావన మనకి చాలా సంతోషాన్ని, చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి మందుగానే చెప్పాలి. ఇంకా తప్పనిసరిగా వీటిని కూడా కలిగి ఉన్నట్లయితే ఒత్తిడి అనేది మనం ఎదుర్కోవడానికి సులువుగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒత్తిడి అనేది ఎదుర్కోవడానికి ఇవన్నీ ఉపయోగపడినప్పటికీ కూడా ఒత్తిడిని కలిగించకుండానే ముందు మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తిడి పెంచే పనులను మనం చేపట్టకూడదని చెప్పుకున్నాం. భవిష్యత్తులో మనం ఒత్తిడి కలిగించే పనులు ఇప్పుడు వర్తమానంలో ఇది ఒత్తిడి కలిగించవచ్చు. ఏవి ఒత్తిడి కలిగిస్తాయంటే చెడు పనులు ఒత్తిడి కలిగిస్తాయి. అలాగే వాయిదా వేసే పనులే తర్వాత ఒత్తిడి కలిగిస్తాయి. అలాగే మనం తక్కువగా చూసే మన కుటుంబ సంబంధాలను, స్నేహాల్లో గాని మనం ఎవరినైనా సమదృష్టితో కాకుండా తక్కువగా చూస్తే వాళ్ళే భవిష్యత్తులో మన ఒత్తిడి కలిగించే అవకాశం ఉంటుంది. ఇంచేత పాజిటివ్ గుణాలను మనం కలిగించుకున్నట్లయితే ముందు చెప్పుకున్నట్టుగా తప్పనిసరిగా మనకి భద్రత ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అంతకుముందే మనం ఒత్తిడి కలిగించే పనులు చెయ్యమని నిర్ణయం తీసుకుని వాటికి సంబంధించిన పనులేమి చెయ్యనప్పుడు ఒత్తిడి వచ్చే అవకాశం కూడా ఉండదు. ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం కారణం కాకపోయినా కూడా ఒత్తిడి వచ్చినట్లయితే దాన్ని ఎదుర్కోవడానికి అంతకుముందు మన మానసిక వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది కాబట్టి జీవితంలో ఒత్తిడి అనేది లేకుండా దూరంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మన దగ్గర మానసిక సంసిద్ధత ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ పరిస్థితుల్లో ఆ ఒత్తిడిని సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది.